రైట్, 1 సెకండ్ అనుష. కీర్తన్ గారు, మీ ఎక్స్పీరియన్సెస్, ఎందుకంటే రామారావు గారు చాలా క్లియర్గా వింటున్నారు, ఆయన చాలా మంచి వక్త, ఆయన కరెక్ట్ ఒపీనియన్ ఈరోజు తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. కీర్తన్ గారు చెప్పండి. మీకు అలాగే ప్యానల్ ఉన్న సభ్యులకి అలాగే బీఆర్కే న్యూస్ వాళ్ళకి నా నమస్కారం సార్. యాజ్ యూజువల్ మీ అందరికీ తెలుసు, నేను ఇప్పటికి వారం రోజులుగా ఏ నసని భరించలేక అసలు రాకూడదు అనుకున్నాను వెర్రా టాపిక్ అంటేనే, బట్ మళ్ళీ అటెండ్ అవ్వాల్సి వచ్చింది. బట్ నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే వైసీపీ అధికార ప్రతినిధి గారికి, వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళకని ఒక్కసారి ఏమైనా మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందర మీ ఇంట్లో మీ సిస్టర్ ని, మీ భార్యని, మీ పిల్లల్ని, మీ తల్లిని ఒకసారి దృష్టిలో పెట్టుకుని ఇటువంటి పెద్దల్ని సపోర్ట్ చేయమని మాత్రం రిక్వెస్ట్ చేస్తాను. అండ్ నా పర్టికులర్ విజన్ ఏంటంటే సార్, నేను ఒక మధ్యతరగతి అమ్మాయిని, మ్యారీడ్ టు ఫ్యామిలీ పర్సన్స్. నా లైఫ్ ఏదో నేను చూసుకుంటూ ఎడ్యుకేషన్, నా పిల్లలు ఇలా ఉండే సగటు అమ్మాయి. సో ఇప్పుడు ఏదైతే అనుష చెప్తున్నారో సేమ్ అలాంటి కాన్సెప్ట్. ఇప్పుడు మీరు ఒక రాయి మా మీద వేసేస్తారు సార్, దాన్ని స్ప్రెడ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు సార్? కరెక్ట్. మీరు ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తారు, దాన్ని స్ప్రెడ్ చేసే మంచి కన్నా చెడే ఎక్కువ. అది నా వాళ్ళ బయట వాళ్ళ అని తేడా ఉంటుంది సార్. ప్రతి ఒక్కరికి ఒకరిని నాశనం చేయాలనే ఇంటెన్షనే ఉంటుంది, అంటే ఎదగనిచ్చకూడదని. సో వీళ్ళు మా కామెంట్ సెక్షన్ లోకి వచ్చి విచ్చలవిడిగా మాట్లాడుతుంటే, నా ఇంట్లో వాళ్ళే కామెంట్ సెక్షన్ చూడవా, అసలు అవసరమా అని మా ఇంట్లో వాళ్ళకి ఎన్ని నసలు పెట్టారో, నన్ను బయట పంపొద్దని చెప్పి ఎంత టార్చర్ పెట్టారో నాకు తెలుసు. ఒక స్టేజ్ లో నేనే మెంటలీ వీక్ అయ్యి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఏడవడం జరిగింది. ఆయన అయితే కీర్తన అంత ఇబ్బందిగా అనిపిస్తే తగ్గిపో, మళ్ళీ మనకు అవకాశం ఇచ్చినప్పుడు మనం చూద్దాము, ఇప్పుడు ఏం అంత మనసుకు తీసుకోవద్దు అంటే ఎంత మెంటలీ వీక్ అవుతాం. ఇంత స్ట్రాంగ్ గా కనపడే మేము కూడా ఒకనొక స్టేజ్ లో ట్రోలింగ్స్ భరించలేక లిటరల్ నేను ఏడ్ చేశాను ఆయన దగ్గర. ఆయన ఏం చెప్పాలో అర్థం కాక ఆయన ఓదార్చి, నువ్వు కంగారు పడకు, ఇప్పుడు బాధపడుతున్నారు కదా, తగ్గు కాసేపు, మళ్ళీ చూద్దాం మనం, మళ్ళీ అప్పుడు మన టైం వస్తుంది అని. కానీ నాకు మాత్రం నా పార్టీ సైడ్ నుంచి కానీ నేర్పించింది ఏంటంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. ఇదే డిబేట్లలో మీరు చూసారు, మీకు గుర్తుకుండలేదు సార్, నేను ఒక ఛానల్కి వెళ్ళి, నేను పేరు చెప్పాను పాపం, ఛానల్ యాంకర్ గారి ఛానల్ తప్పు లేదు, నేషనల్ స్పోక్స్ పర్సన్ రవీందర్ రెడ్డి గారు ఇట్లే డిబేట్ లో మాట్లాడుతుంటే అసలు నేను నోరే తెరవక ముందు, మీరు చాలా బాగున్నారు, పవన్ కళ్యాణ్ గారిని ఇంప్రెస్ చేయండి, మీకు సినిమాలో ఛాన్స్ ఇస్తారు అని. అసలు నా నోరే తెరవకుండా, నేను కౌంటర్ అటాక్ ఇవ్వకుండా వెంటనే ఆయన నన్ను అన్నాడు. దాని తర్వాత ఆయన మళ్ళీ సారీ చెప్పారు. ఎందుకు? వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయన తిట్టారంట. ఆ అమ్మాయి ఒక మాట మిమ్మల్ని అనలేదు, మీరు ఎందుకు ఆ అమ్మాయిని అన్నారు అంటే, మీ పార్టీ కూడా మీ మీద యాక్షన్ తీసుకోలేదు. నన్ను బాస్ కంప్లైంట్ ఇమ్మన్నారు, నేను కంప్లైంట్ ఇస్తే నా కంప్లైంట్ కూడా పట్టించుకోలేదు. ఎవరో స్టేషన్ లో ఎస్పీ గారికి నేను ఇచ్చాను తిరుపతిలో, పట్టించుకోలేదు. అంటే వర్రారెడ్డి అనే వ్యక్తి, బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి, శ్రీరెడ్డి, సుధారాణి అనే ఆవిడ నాకు ఇప్పుడు కనిపించట్లేదు, కానీ ఆవిడ ఎందుకు పక్కకి వెళ్ళిపోయారో వైసీపీ నాకు తెలియదు. కానీ ఒకానొక స్టేజ్ లో ఆ వంగలపూడి అనిత గారిని ఎంత వల్గర్ గా మాట్లాడిందంటే, ఇలాంటి మాటలు ఒక మహిళ మాట్లాడగలుగుతుందా? అలాగే శ్రీరెడ్డి మాట్లాడుతుంటే మాటలు, ఇటువంటి వాళ్ళందరినీ ఆ రోజు మీరు సైలెంట్ గా చూసారు, కళ్ళప్పగించుకొని. ఏదైతే ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుంటే ఆ రోజు కౌరవ సభలో ఉన్న వాళ్ళందరూ చూసారు, అలా వీళ్ళు చూసి ఎంజాయ్ చేశారు. ఓకే, టార్గెట్ చేస్తున్నారు, ఎవరైతే బలమైన వాయిస్లు ఇస్తున్నారో వాళ్ళని అణిచే ప్రయత్నం నా సోషల్ మీడియా వైసీపీ బలంగా పనిచేస్తుంది. భార్గవ్ హ్యాట్స్ ఆఫ్ అని జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల్ గారు అన్నారు. వన్స్ అపాన్ అ టైం ఇప్పుడు మేము యాక్షన్ తీసుకుంటుంటే ఇలాంటి రిపీట్ అవ్వకూడదు. అలాగే మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ మీరు వింటున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు, మీరు కూడా కన్స్ట్రక్టివ్ గానే మాట్లాడండి, వ్యక్తిగతంగా మాట్లాడొద్దని తన పార్టీ కార్యకర్తలకి, ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ చేసిన తప్పులకి పనిష్మెంట్ ఇస్తుంటే వీళ్ళు మాట్లాడండి. వైవి సుబ్బారెడ్డి గారు, పోసాని గారు ప్రెస్ మీట్ ఈరోజు చూసారా సార్, ఎంత వల్గర్ గా, ఎంత నీచంగా దిగజారిపోయి మాట్లాడుతున్నారు. వీళ్ళని సపోర్ట్ చేస్తూ మాట్లాడే వాళ్ళు నాయకుల. మీ ఇంటి బిడ్డైనా, నా ఇంటి బిడ్డైనా, ఆడబిడ్డ బయటకు వచ్చింది కదా. వీలైతే మీరు అమ్మాయి మీ మాట తీరు మార్చుకోండి. అనుష నువ్వు ఇది మార్చుకో, కీర్తన నువ్వు ఇది మార్చుకో, గాయత్రి నువ్వు ఇది మార్చుకో, అరుణ ఇది మార్చుకో అని చెప్పండి. నేనేం మాట్లాడు, ఓకే యాక్సెప్ట్ చేసి మేము మార్చుకుంటాం. కానీ మీరు పర్సనల్ గా టార్గెట్ చేసి, పోస్ట్లు వేసి, మాఫింగ్ చేసి, మా ఫోటోస్ ని వేరే సైట్ లో పెట్టి, అక్కడ మా ఫోన్ నెంబర్ ని పెట్టి, మీరు మాకు కాల్స్ చేపించి, అక్కడ రేట్స్ రాసి, దీని తాలూకు ఇంపాక్ట్ ఫ్యామిలీస్ పైన, పిల్లల మీద పడితే ఎంత డ్యామేజ్ ఉంటుంది. ఈ రోజు దానికి పనిష్మెంట్ జరుగుతుంటే మిగతా వాళ్ళకి భయం వస్తుంది కదా. రెడ్డి గారు అమ్మాయి కులం పేరుతో ఎలా దూషిస్తుంది, బోరగడ్డ అనిల్ పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని, ఆయనని, ఆయన భార్యని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఎలా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు చిటికేస్తే హ్యాంగర్ కున్న షర్ట్ తీసుకుని వెళ్ళి చంపేస్తాను. ఆ రోజు ఏమైంది వైఎస్ఎస్పీ పార్టీ ఇక్కడ? మీకు ఇప్పుడు కీర్తన అండ్ అనుష, మీరు కూటమి ప్రభుత్వంలో పార్ట్గా ఉన్నారు కాబట్టి మీకు ఒక మాట చెప్పాలి, ఇది మీ చేతకంతనమే. ఎస్, ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఇందాక చెప్పా స్టార్టింగ్ కామెంట్లో, 2014-19 ఫేజ్ 1 ఎలక్షన్స్కి ముందు సరే మీ పార్టీల మధ్య భేదాభిప్రాయాలున్నా, సిద్ధాంతపరంగా విభేదాలున్నా, ఏం చేసినా కానీ సమాజం పట్ల ఒక బాధ్యతతో